నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. మన్ననూరు చెక్పోస్ట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెక్పోస్ట్ వద్ద ఫారెస్ట్ అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ జామ్ అవుతుందని వాహనదారులు అంటున్నారు. ఇక చెక్పోస్ట్ నుంచి సలేశ్వరం వరకు వాహనాలు బార్లు తీరాయి. రైట్గా నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరానికి భక్తులు పోటెత్తడంతో ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం మన్ననూరు చెక్పోస్ట్ వద్ద. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. చారి దీపిక నల్లమలలో కొలువైనటువంటి సలేశ్వరం లింగమైన దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ సలేశ్వరం జాతర ఈరోజు ప్రధాన ఘట్టం. ఎందుకంటే చైత్ర మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు, చైత్ర పౌర్ణమి రోజున కూడా ఈ రోజు అక్కడ శివుని దర్శించుకుంటే తమ కోరిక నెరవేరుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ రోజు చాలా మంది కూడా భక్తులు అక్కడ తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా భారీగా వాహనాలు సలేశ్వర జాతర చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదట ప్రధానంగా మన్ననూరు చెక్ పోస్ట్ వద్దనే ఇక్కడ చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది ఏదైతే ఉన్నారో సిబ్బంది కూడా తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో కూడా అక్కడ చెకింగ్ చేస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే దాదాపు కిలోమీటర్ల మీద కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కొనసాగుతుంది. ఇలా ఉంటే మరోపక్క ఫరహాబాద్ నుంచి కూడా సలేశ్వరం వరకు కూడా దాదాపు 20 కిలోమీటర్ల ఏదో వాహనం వెళ్తుంటాయి. ఆ వాహనాలు కూడా పూర్తి ట్రాఫిక్ అయిన పరిస్థితి, జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వాహనాలు కూడా గంటల తరబడి కూడా నిలబడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు వేసవికాలం అయిన నేపథ్యంలో కూడా వాహనదారులందరూ కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పోలీసులు కూడా నిన్నటి నుంచి కూడా అయితే లోయలోకి దిగుతారో, సలేశ్వరం దర్శనం చేసుకునేందుకు లోయలోకి దిగుతారో అక్కడ భక్తులు చాలా ఎక్కువసేపు గడుపుతున్నారు. అలా కాకుండా దర్శనం చేసుకొని తిరిగి భక్తులు బయటికి రావాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే భారీగా సలేశ్వర జాతరకు మాత్రం వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రోజు రాత్రి పున్నమి చంద్రుని వెన్నెల దర్శనం చేసుకుంటే పూర్తి స్థాయిలో తమకు దర్శనం జరిగితే అన్ని విధాలుగా తమకు అనుకూలం వస్తుందని చెప్పేసి భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ నేపథ్యంలో కూడా భారీగా భక్తులు సలేశ్వరానికి పోటెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే ఎక్కడెక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 కిలోమీటర్ల మేర కూడా ఈ నల్లమల అటవీ ప్రాంతంలో జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ ఫరహాబాద్ నుంచి 20 కిలోమీటర్ల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఓలాగా ఉంటే, అలాగే చెక్ పోస్ట్ వద్ద కూడా ఈ తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చెక్ పోస్ట్ వద్ద ఎలాంటి తనిఖీలు లేకుండా పంపించాలని చెప్పేసి కూడా భక్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సలేశ్వరం జాతర ఈరోజు రాత్రికి ప్రధాన ఘట్టమైనటువంటి చైత్ర పౌర్ణమి రోజున దర్శించుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తులు విశ్వసిస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా సలేశ్వరానికి భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే భక్తులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కూడా గత ఏడాది కూడా దాదాపు సోరంగా అంటే కింద దిగుతున్న ప్రదేశంలో చాలా మంది గుండెపోటుతో ఊపిరాడగా చనిపోయిన పరిస్థితి ఉంది. 4 గత ఏడాది మృతి చెందడం జరిగింది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈరోజు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు నడవాలని చెప్పేసి పోలీసులు సూచిస్తున్నారు. దీపిక. రైట్ నరేంద్రచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.